నా ఇంటికాడ ఒక అతను బుల్లెట్ పెట్టిండు. ఎందుకు? కొత్తది తీసుకొచ్చి నా కోసం బుల్లెట్. ఒక నెల అవుతుంది. నేను ఇంటికి వేరే ఇంటికాడ బుల్లెట్ ఉంది. నా భార్య ఫోన్ నెంబర్ ఇచ్చిపోయిండు. త్రివిక్రమరావు నమస్తే డైరెక్టర్ గారు నమస్తే. గుంటూరు కారం పిక్చర్లో నా డైలాగే పాట రూపంలో వచ్చినా కూడా సీఎం దగ్గర పోతున్నావు. నాకు ఒక ఇల్లు కావాలా. 7,000 రెంట్ కడుతున్నాండి. కన్నీళ్లు కాదు రక్తం. 3 కొడుకులుండి ఎందుకు బే? అరే ఎవడన్నా అన్నాడు అనుకో ఊరేస్తా. మీరు కొడుకులా సావండ్రా, దరిద్రం పోతుంది. అది ఆ అంటే అమృతం, మా అంటే మమకారం. అమ్మకి అర్థం బే. లవ్ మ్యారేజ్ ద బెస్ట్, అరేంజ్ మ్యారేజ్ ద బెస్ట్. అన్నిటి మంచి మంచోళ్ళను వణికిచ్చిన ఉచ్చ బోయిస్తా. సింగల్ పంచ్ ఐ గివెన్ టు ద వన్ సైడ్ బోన్స్ అవుట్. నా డైలాగ్ నువ్వు పాట రూపంలో చూస్తుంది స్క్రీన్ మీద. నా ఇంటికాడ ఒక అతను బుల్లెట్ పెట్టిండు. ఎందుకు? కొత్తది తీసుకొచ్చి నా కోసం బుల్లెట్. ఒక నెల అవుతుంది. నేను ఇంటికి వేరే ఇంటికాడ బుల్లెట్ ఉంది. నా భార్య ఫోన్ నెంబర్ ఇచ్చిపోయిండు. ఆ బుల్లెట్ మీద కూకునే పర్సనాలిటీ అది కాదు. ఆ ఫోన్ చేసిన నెంబర్కు తెల్లారి, బాబాయ్ ఈ బుల్లెట్ తీసుకుపో అన్నా. ఎందుకు తాత అన్నాడు. గట్టి కాడిపోతే కొట్టుకోబెట్టండి, బుల్లెట్ మీద కూకుంటే దాన్ని స్టాండ్ అయ్యారాదు నాకు అని నేనంటే 20,000 ఇచ్చి బుల్లెట్ తీసుకొని పోయిండి అయ్యా. ఆ బాబు ATM పోయి 20,000 తీసుకొచ్చి బుల్లెట్ పట్టుకొని పోయాడు. 2 లక్షల బండి అమ్ముకుని వచ్చి నీకు 2 లక్షలు. మరి 20,000 తక్కువ కదా? తప్పు. అభిమానం కొద్ది ఇచ్చింది, అమ్మొద్దు. మరి ఇచ్చినప్పుడు రిటర్న్ పంపించినావు. మరి నువ్వు? నేనే ఇచ్చిన అతనికి అభిమానంతో ఇచ్చినావు కదా, రిటర్న్ ఇవ్వద్దు అన్నావు కదా. ఇప్పుడు ఒకటి బాగిను, దాన్ని వాడే అర్హత నాకు లేదు. నా కొడుకులకు ఇచ్చిన దండిగే. అతను 20,000 ఇచ్చాడు. ఇంకా వీడు పెట్రోల్ పైసలు అడుగుతాడు. బాబు అబ్బా పెట్రోల్ నీయే గాడి మే అంటాడు. మళ్ళా 200 ఇవ్వాలా? ఎందుకు తలకాయ నొప్పి అనుకున్నా? అదో ఎందుకు అవసరమా? ఇచ్చేస్తే దరిద్రం పోతుందని ఇచ్చేసిన. ఈ బండి చూసుకో, ఈ బండి అది బెటర్. ఛార్జింగ్ బండి బెటర్. ఇంత ఛార్జింగ్ పెడితే టర్ర అంటది. ఓకే పోతుందండి. సోమవారం సీఎం దగ్గర పోతున్నావు. ఎందుకు? నాకు ఒక ఇల్లు కావాలా బస్. బికాస్ ద నాట్ గివ్ టు ద క్యాష్ మీ, ఓన్లీ సింగిల్ హౌస్. 7,000 రెంట్ కడుతున్నాండి. నా పాప హౌస్ కీపింగ్ చేసి ఏడుపు వస్తుందయ్యా. ఇవి కన్నీళ్లు కాదు రక్తం. 3 కొడుకులుండి ఎందుకు బే? చెడబుట్టిళ్ళు నా కడుపులో ఇంటికొక్క కొడుకులురా. అరే అనే ఛాన్స్ ఎవరికి ఇయ్యాలా? అరే ఎవడన్నా అన్నాడు అనుకో ఊరేస్తా. నా తత్వం అది బే. మీరు కొడుకులా సావండ్రా, దరిద్రం పోతుంది. అది దరిద్రం పోతుంది. నా కొడుకులారా లేరనుకుంటా చావండి బిడ్డరా. మళ్ళీ దాన్నే అంటారు. అవసరాన్ని దాని దగ్గరికి వచ్చి డబ్బులు తీసుకుపోతారు. 20,000 10,000. నా కొడుకులారా మీరు మొగోళ్ళు అబ్బే. ఇరిగా తీస్తా. అమ్మ దగ్గరికి వస్తే ఇరిగా తీస్తా. నా 2వ కొడుకు అయ్యా, క్రికెట్ ప్లేయర్ వాడు, అఫ్జల్ అని. ఇప్పుడు ఫోన్ చేసినా తెల్లారి వచ్చేస్తాడు. క్యావ్వా అబ్బా అని. నాలాగానే ఉంటాడు, సేమ్ నల్లగా, ఇదే ముఖం. వాడు ఒక్కడు రత్నమయ్యా. డబ్బు లేకపోయినా ప్రేమగా వస్తాడు. సలాం చేసి కాళ్ళు మొక్కుతాడయ్యా. అద్దు బాబు ఇటువంటి కొడుకులు అద్దు. మీరు తల్లిదండ్రికి ఒక కొడుకే. అమ్మ నాన్నకు వాల్యూ అని కొడుకులు ఎందుకయ్యా ఈ ప్రపంచంలో? ఆ అంటే అమృతం, మా అంటే మమకారం. అమ్మకి అర్థం బే. ఆ దేవుడు గుట్టలేక అమ్మనిచ్చిండ్రా. ఇప్పుడు ఏం చెప్పాలనుకుంటే ఈ జనరేషన్ వాళ్ళు అమ్మ నాన్న ఎట్లా చూసుకోవాలనుకుంటున్నావు? ఒకటే, ఫస్ట్ పేరెంట్స్, నెక్స్ట్ గురువు, పాఠాలు నేర్పిన గురువు, థర్డ్ దేవుడు, ఆ తర్వాత ఫ్రెండ్స్ అయినా రిలేషన్ అయినా. అమ్మ నాన్నని చూడండి బాబు. ఈ లవ్ గివ్వని ఫ్యూచర్ నాశనం చేసుకోకండి. లవ్ మ్యారేజ్ ద బెస్ట్, అరేంజ్ మ్యారేజ్ ద బెస్ట్. అన్నిటికీ దానికి ధైర్యం ఉండాలా. లవ్ మ్యారేజ్కు ధైర్యం ఉండాలి. తట్టుకునే ధైర్యం కావాలా.
నేను ఎన్ని తట్టుకున్నానో నా అంతరాత్మ కెరక. నాది లవ్ మ్యారేజ్, సేమ్ క్యాస్ట్. నా మంచి మంచోళ్ళను వణికిచ్చిన ఇప్పటికీ కూడా ఉచ్చ పోయిస్తా. సింగల్ పంచ్ ఐ గివెన్ టు ద వన్ సైడ్ బోన్స్ అవుట్. సూపర్ సూపర్. అవు బాబాయ్, దేనికైనా ధైర్యం కావాలా, ధైర్యం కావాలా. ఇంతమంది అభిమానులను సంపాదించాలంటే మాట కాదు మళ్ళా. 4 కోట్ల మంది అభిమానులు, ఒక్కొక్క రూపాయి ఇచ్చిన బిల్డింగ్ కడతా బాబాయ్. అవును, కానీ నాకు ఆ డబ్బులు అవసరం లేదు. ఎవరిని అడగలేను. గుంటూరు కారం పిక్చర్లో నా డైలాగే పాట రూపంలో వచ్చినా కూడా అవును, ఎవరిని రూపాయి అడగల. సంతోషంగా ఉన్నా. కొన్ని కోట్ల మంది నా డైలాగ్ నువ్వు పాట రూపంలో చూస్తుంది స్క్రీన్ మీద. అవును, సంతోషం, హ్యాపీ. అవును, ఎన్ని కోట్లు ఇస్తే ఆ సంతోషం దొరుకుద్ది? దొరకది. త్రివిక్రమరావు నమస్తే, డైరెక్టర్ గారు నమస్తే. ఏదో ఒక రోజు కలుస్తా నీకు.